హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరాజ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను 3 kgs చికెన్ తీసుకున్నాను, వాష్ చేసి. దీంట్లో నేను మింట్ లీవ్స్ యాడ్ చేశాను, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా మీకు ఎంత సరిపడుతుందో అంతవరకు మీరు యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు వేసుకుందాం, కారం యాడ్ చేసుకుందాం. కారం మీకు ఎంత సరిపోతుందో దాన్ని చూసి యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోనే మనం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. అండ్ దీంట్లో మనం కొంచెం కర్డ్ వేసుకుందాం. నేను 1/2 kg కర్డ్ వేస్తున్నాను. సో మనం 3 kgs చికెన్కి 1/2 kg పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. అండ్ మనం ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందామండి. దీన్ని బిర్యానీ మిక్స్ అంటారు. సుహానా బిర్యానీ మిక్స్ తీసుకున్నాను నేను. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు అవైలబుల్ ఉంటుంది. సో కంపెనీ ఏదైనా మీరు వాడుకోవచ్చు. సో ఈ బిర్యానీ మిక్స్ మసాలాని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దీంతో ఫ్లేవర్ అన్నది, టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. సో ఇది నేను మొత్తం ప్యాకెట్ వేసుకున్నాను. ఎందుకంటే 3 kgs చికెన్కి సరిపడా ఫుల్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం. నేను 3 లెమన్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పెరుగు వేసుకున్నాము కాబట్టి 3 లెమన్స్ తీసుకుంది. ఇప్పుడు మనం లెమన్ యాడ్ చేసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. విధంగా మిక్స్ చేసుకొని ఒక 1 hour వరకు మీకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అన్నది చికెన్కి బాగా మీకు పడుతుంది. సో ఏ ప్రాసెస్లో అయితే నేను చేశానో అదే ప్రాసెస్ మీరు మెయింటైన్ చేయండి. తక్కువ తీసుకుంటే తక్కువ క్వాంటిటీలో మసాలా వేసుకోండి. నేను 3 kgs తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు క్వాంటిటీ చూపించలేదు. నాకు సరిపడే మసాలా నేను వేసుకున్నాను. సో ఒక 1 hour దీన్ని సోకింగ్లో మనం ఉంచుకుందాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రాసెస్ చూద్దాం బిర్యానీకి. ఫస్ట్ మనం ఒక బౌల్ పెట్టేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్. ఆయిల్ వేస్ట్ కాకుండా దీంట్లో వేసుకుంటున్నాను. బిర్యానీకి సరిపడే ఆయిల్ మీరు వేసుకోండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిందండి. మనం దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 10 minutes పాటు ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం. సో దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను.
నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోండి. మనం దీంట్లోకి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. ఇది 1 అవర్ వరకు సోక్ చేసుకున్నాను బాగా. సో ఇలా మనం దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకున్నాం. అందుకు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. సో ఒక 10 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసుకోండి. సో దమ్ బిర్యానీకి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆల్రెడీ మనం చికెన్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి రైస్కి క్వాంటిటీ తక్కువ తీసుకోండి ఆయిల్కి. సో ఆయిల్ వేడెక్కింది, కొంచెం బగారా ఆకు వేసుకోండి. కొన్ని ఆనియన్స్ వేసుకోండి. మిక్స్ చేసుకోండి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అండ్ దీంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. 2 గ్లాసెస్ తీసుకుంటే 4 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. నేను అలా 2 kgs వరకు రైస్ తీసుకున్నాను. సో దానికి సరిపడే వాటర్ని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మిక్స్ చేసుకోండి. యాడ్ చేసుకుందాం. సో మనకు హాఫ్ బాయిల్డ్ రైస్ కావాలి కదండి. మీరు క్వాంటిటీ ఎక్కువైనా తీసుకోవచ్చు వాటర్, కానీ హాఫ్ బాయిల్డ్ రైస్ కోసం క్వాంటిటీ అవసరం లేదు. సో ఇలా వాటర్ వేసుకుందాం. మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి, లేదంటే ఎక్కువగా అవుతుంది. సో నేను 2 టేబుల్ స్పూన్స్ 2.5 వేసాను. సో ఇది కూడా ఒక 15 మినిట్స్ వరకు మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు చికెన్ చూసుకుందాం, అప్పటి వరకు రైస్ అవుతుంది. సో చికెన్లో నేను వాటర్ యాడ్ చేయలేదు, డైరెక్ట్ చికెన్ వేసుకున్నాను. ఇది ఇంకొంచెం ఉడకాలి. సో ఇంకో 20 మినిట్స్ వరకు మనం దీన్ని బాయిల్ ప్రాసెసింగ్లో ఉంచుదాం. సో ఇప్పుడు మనం దీంట్లో వాటర్ మొత్తం మరిగిపోయాయి కదండి, మనం దీంట్లో రైస్ని యాడ్ చేసుకుందాం. సో ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకుందామండి.
సో ఇలా రైస్ అంతా వేసుకున్నాం కూడా ఒకసారి బాగా కలుపుకోండి రైస్ని. ఈ విధంగా బాగా కలుపుకొని హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఒక 20 మినిట్స్ వరకు మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన హాఫ్ బాయిల్ అయిపోయిందండి మన రైస్ అన్నది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఇలా స్టెయిన్ చేసుకోవాలి. ఇలా జల్లి దాంతో ఇలా స్టెయిన్ చేసేసుకొని మీరు దీన్ని ఈ చికెన్ మనం చేసి పెట్టుకున్న చికెన్లో ఇలా వేసుకోండి. సో ఈ రైస్ అంతా దీంట్లో వేసేసుకున్నాం కదా, ఈ విధంగా బాగా మీరు కలిపేసుకోండి హాఫ్ బాయిల్డ్ అయిన రైస్ని. దీనిపై నుంచి కొంచెం మీరు ఇలా కొత్తిమీర వేసేసుకోండి ఈ విధంగా. అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్నాక మనం బిర్యానీ పైన ఇలా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుందాం. సో ఫైనల్గా మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూద్దాం. ఫైనల్గా మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో ఇలాంటి రెసిపీస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.